రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనంతపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ చెప్పారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. ఈ 5 ఏళ్ల పాలనలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయంగా పోరాడి అక్రమ కేసులు రద్దు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటానని, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో నగరాన్ని అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. తాను ఒక పారిశ్రామికవేత్తనని, అనంతపురం నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి బాధ్యతగా కృషి చేస్తానని చెప్పారు. ప్రజలంతా నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. మీరంతా ఇక్కడికి ఫోటోలు తీస్తారు, వాళ్ళంతాను మీరు ఉండొద్దండి, మీరు పోండి, రేపు పొద్దున రాపోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చేవాళ్ళే అట్లా చెప్తున్నారు. మేము కాలు నొప్పులతోనే, నడాల నొప్పులతోనే ఎట్లా చేసేది, ఇట్లా చెప్పండి. ఏం చేస్తాం? లేవు, నీళ్లు లేవు, కసువు ఊర్చలే. ఇక్కడ నిలవ కూర్చుండేకి డేరా కావాలా, కూర్చుండే కుర్చీలు కావాలా, ఎండ కదా నీళ్లు తాగేకి. ఈ 3 తప్ప ఏం అవసరం లేదు. 3 గంటలకు ఇప్పుడు పోయి డబ్బులు 3 గంటలకు తెస్తారంట. 3 గంటలకు తెచ్చి మళ్ళీ రేపు 10 నుండి ఇస్తాము, ఇబ్బంది అవుతుంది అని మేడం గారు చెప్తున్నారు. దానికి మేము ఆలోచన చేసి కానీ మహారాజాతో ఏర్పాటు తీసుకోవాలా, 1వ తారీఖే ఇస్తారు, బాగానే ఉంది. ఇంటికాడికి వచ్చి ఇస్తారు. ఇంకా ఏదో ఈ ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి దాన్ని బట్టి జనాలు కూడా అర్థం చేసుకుంటున్నాము. చదివిస్తారు ఖచ్చితంగా.